అబ్జార్ప్షన్ మన బాడీలోకి బెటర్గా అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో మన ప్రైమ్ అబ్జార్బిట్ లో మన ఫస్ట్ అబ్జార్బిట్ వచ్చేసి విటమిన్ సి అబ్జార్బిట్. సో విటమిన్ సి గురించి మన అందరికీ తెలుసు. విటమిన్ సి మన బాడీలో ఏం చేస్తుంది? రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అవునా? సో మన బాడీలో ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. ఏమైనా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఉన్నా వాటి నుంచి కాపాడడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎవరికైనా కోల్డ్ కాఫ్ తొందరగా వస్తుంది, వెదర్ చేంజ్ అవ్వగానే మీకు తొందరగా మీ బాడీ కోల్డ్ పట్టేస్తుంది అన్నప్పుడు మనకు అక్కడ కూడా విటమిన్ సి అబ్జార్బెట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. మనము కోవిడ్ టైంలో విటమిన్ సి సప్లిమెంట్స్ చాలా తీసుకున్నాం, ఎందుకంటే బాడీలో ఆ ఇమ్యూనిటీని, ఆ ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి విటమిన్ సి అనేది మన స్కిన్ ని గ్లోయింగ్ గా ఉంచడానికి కూడా, ఎందుకంటే విటమిన్ సి అనేది మన బాడీలో న్యాచురల్ కొలాజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన స్కిన్ లో ఏజింగ్ తగ్గిస్తుంది. అండ్ ఆల్సో మన బోన్స్ పైన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ సార్, మ్యామ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నాకెందుకంటే నేను చెప్పే టాపిక్ అది డిస్కంటిన్యూ అయిపోతుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా గూడా మీరు లాస్ట్‌లో నేను మీకు క్వెరీ నాకు టైమ్ ఇస్తాను. మీరప్పుడు మీరు డౌట్స్ అడగొచ్చు. సో, బిట్వీన్ మీరు మెసేజెస్ చేస్తే నేను సబ్జెక్ట్ ఆగిపోతది నాకు. సో, నేను ఒకసారి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అప్పటికి డౌట్స్ ఉంటే మీరు నాకు చాట్ బాక్స్‌లో అడగొచ్చు. సో దట్ మీకు క్లియర్ చేస్తాను నేను. ఓకే? సో మనకేంటంటే అది మన బాడీలో విటమిన్ సి అనేది మన బాడీలో న్యాచురల్ కొలాజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ మనకేంటంటే కార్టిలేజ్ బిల్డ్ చేయడానికి కూడా మనకిది హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైనా కార్టిలేజ్, బోన్స్ పైన కార్టిలేజ్ తగ్గిపోతుందన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, కొలాజన్ లో కూడా మనకి చూడొచ్చు విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది మనకి న్యాచురల్ గా కొలాజన్ ని ప్రొడ్యూస్ చేసి మన జాయింట్ హెల్త్ లో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. పర్ స్ప్రే మనకి 80 ఎంజీ ఆఫ్ విటమిన్ సి మనకి డైలీ మన బాడీకి అందించడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. మనకి అబ్జార్బిట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఒక డేకి మనకి విటమిన్ సి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతవరకు మన బాడీకి అబ్జార్బ్ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ చేస్తాయి. మన బాడీకి ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు 3 స్ప్రేస్ 4 ప్రెస్, అట్లీస్ట్ మీరు 10 స్ప్రేస్ తీసుకున్నా కూడా మీ బాడీకి ఒక డేకి 80 ఎంజీ అవసరం. సో ఆ 80 ఎంజీ మాత్రమే మీ బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. మీరు ఎక్కువ తీసుకున్నా కూడా మీ బాడీలోంచి ఫ్లష్ అవుట్ అవుతుంది తప్ప మీ బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయదు. అది మీ బాడీలో డిపాజిట్ కూడా ఉండదు. సో మనకి ఎందుకంటే పర్టికులర్ మనకు డోసేజ్ ఇస్తారు, ఎందుకంటే మన బాడీలోకి అంతే అబ్జార్బ్ అవుతుంది కాబట్టి. పర్ డే మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 80 ఎంజీ మనకు విటమిన్ సి మన బాడీకి పర్ డే అందుతుంది. ఇది మనకి డైలీ 3 స్ప్రేస్ మీరు తీసుకోవాలి. సో మన నెక్స్ట్ అబ్జార్బిట్ వచ్చేసి ప్రైమ్ అబ్జార్బిట్ విటమిన్ బి 12. సో విటమిన్ బి 12 మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మన నరాల హెల్త్ కి, మన నర్వ్ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోయినా, మన బి 12 డెఫిషియన్సీ ఉన్నా కూడా అక్కడ మనకి విటమిన్ బి 12 అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మన ఫుడ్ ని సెల్యులార్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే తిన్న ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి, మీరు తిన్నది మీకు మెటబలైజ్ అయ్యి మీరు మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కూడా విటమిన్ బి 12 అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ లో మనకి విటమిన్ బి 12 తక్కువగా ఉన్నా కూడా మనకి ఏంటంటే మెటబాలిజం ప్రాపర్ గా ఉండదు, తిన్న ఫుడ్ అనేది తొందరగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. కొంతమందికి ఎంత నిద్రపోయినా కూడా డ్రౌజీనెస్ ఉంటుంది బాడీలో, ఫెటీగ్నెస్, అలసట ఎక్కువగా ఉంటుంది. మేబీ వాళ్ళకి విటమిన్ బి 12 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్ లో కూడా బి 12 ఏంటంటే మనకి తిన్న ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, ఎర్ర రక్త కణాల ఫార్మేషన్ లో కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. మీకు ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉన్న, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న అక్కడ కూడా మనకి బి 12 అనేది హెల్ప్ చేస్తుంది. పర్ డే 1 స్ప్రే మీరు తీసుకోవచ్చు. ఇందులో మనకి 2.2 ఎంసీజీ ఆఫ్ విటమిన్ బి 12 ఒక డేలో మనకు అందించడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో మన నెక్స్ట్ అబ్జార్బెట్ ప్రైమ్ అబ్జార్బెట్ విటమిన్ డి. ఇది మనకు మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఇందులో మనకి విటమిన్ డి దొరుకుతుంది. సో మనకేంటంటే మనం ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి వెళ్ళామో, అండ్ ఆల్సో మనకి విటమిన్ డి సోర్స్ ఫుడ్ మనం ప్రాపర్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో విటమిన్ డి అనేది నావడేస్ అందరికీ ఉన్న ప్రాబ్లం ఒకటే, మేడం మాకు మోకాలు నొప్పులు తగ్గట్లేదు, మాకు బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి, మా బాడీలో మేము బోన్స్ అంత హెల్దీగా ఉండట్లేదు. సో ఇలాంటివి వింటూ ఉంటాం. ఎందుకంటే విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో తక్కువగా ఉంటుందో బోన్స్ అనేది కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోదు.
సో అందుకనే చాలా మంది మేము ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదు, మాకు నొప్పులు తగ్గట్లేదు అంటే మేబీ మీకు డెఫిషియన్సీ డి ఉండొచ్చు. సో డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే బోన్స్ తొందరగా కాల్షియంని అబ్జార్బ్ చేసుకోదు. సో అండ్ ఆల్సో ఇది మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ అవుతుంది. లైక్ మీ బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ వాపులు ఉన్నా కూడా అక్కడ కూడా మీకు విటమిన్ డి అనేది మీకు వర్క్ అవుతుంది. సో ఇది మీరు డైలీ 1 స్ప్రే మీరు తీసుకోవచ్చు. పర్ స్ప్రే మీకు 16 IU ఆఫ్ విటమిన్ డి ఒక డేకి మీకు అందించడానికి, మీ బాడీకి ఒక డేకి ఎంత విటమిన్ డి కావాలో అది అందించడానికి మీకు అబ్జార్బెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సి మనకి మోస్ట్లీ ఇప్పుడున్న కండిషన్ లో చాలా మంది సివియర్ డెఫిషియన్సీస్ తో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి మన బాడీలో 30 to 100 మధ్యలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 ఉంది అంటే మనకు అక్కడ అబ్జార్బెంట్ హెల్ప్ అవుతాయి. కానీ వాళ్ళు సివియర్ డెఫిషియన్సీ 3-4 లో ఉన్నారు. అప్పుడు మనకి అబ్జార్బెంట్ హెల్ప్ అవ్వదు. ఎందుకంటే మనకి అబ్జార్బెంట్స్ అనేవి మనకి ఏంటంటే మన బాడీకి ఒక డేకి ఎంత విటమిన్ డి కావాలో అది మాత్రమే మనకి అందించడానికి హెల్ప్ చేస్తాయి. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే మనము మన నార్మల్ ఇప్పుడు డి రిపోర్ట్స్ మనం తీసుకెళ్ళి మన ఫిజిషియన్ కి చూపించినా కూడా వాళ్ళు విటమిన్ డి షార్ట్స్ ఇస్తారు మనకి, లేదంటే సప్లిమెంట్స్ మనకి ఇంకా వేరే ఇస్తారు. సో అది వన్స్ మనకు మెయింటైన్ అయిన తర్వాత మన బాడీలో విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి మనకి అబ్జార్బెంట్స్ అనేవి మనకి డైలీ బేసిస్ లో మనకి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇవి మనకి పాకెట్ ఫ్రెండ్లీ, ఇంకా మనకి ఈజీగా క్యారీ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో అబ్జార్ప్షన్ కూడా మన బాడీకి తొందరగా అందించడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో డైలీ 1 స్ప్రే మీరు తీసుకోవచ్చు. సో మన నెక్స్ట్ అబ్జార్బెంట్ ప్రైమ్ అబ్జార్బెంట్ మల్టీ విటమిన్. మన డైలీ నీడ్ లో ఎవ్రీ డే ఒక డైలీ నీడ్ లో ఓవరాల్ హెల్త్ పరంగా మనకి ఎక్కడైనా న్యూట్రిషనల్ గ్యాప్స్ ఉన్న, విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కడైనా ఉన్నా కూడా మల్టీ విటమిన్ మనకు ఆ గ్యాప్స్ ని ఫిల్ఫిల్ చేయడానికి, డైలీ మనం డైట్ చేసిన మన బాడీకి అందని పోషకాలను అందించడానికి మనకి మల్టీ విటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో డైలీ 3 స్ప్రేస్ మీరు తీసుకోవచ్చు. సో మన నెక్స్ట్ అబ్జార్బెంట్ ప్రైమ్ అబ్జార్బెంట్ మెలటోనిన్. ఇది ఏంటంటే మనకి నిద్ర. ఎందుకంటే ఈ కాలంలో అందరు స్లీప్ సైకిల్ పాడైపోయింది బికాస్ అవర్ ఫోన్స్. ఫస్ట్ రీజన్ ఎందుకంటే మనం తెలియకుండా నైట్ టైం ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం, నైట్ టైం ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాం, దానివల్ల తెలియకుండా మన స్లీప్ సైకిల్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. సో మనం ఏంటంటే ఇది లాంగ్ రన్ లో ఇలానే కంటిన్యూ అయితే మనకి ఇన్సోమ్నియా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ మీకు ఇన్సోమ్నియా కానీ మీకు ట్రిగర్ అయితే అప్పుడు మనం పడుకోవాలన్నా పడుకోలేము. సో మనకి మెలటోనిన్ అనేది ఆల్రెడీ మన బాడీలో ఇన్బిల్ట్ ఉంటుంది. కానీ మనకేంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, మన అన్‌హెల్తీ హ్యాబిట్స్ కావచ్చు, వీటి వల్ల మన బాడీలో నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో మనకి మెలటోనిన్ స్ప్రే అనేది అడిక్టివ్‌గా ఉండదు. ఎందుకంటే మెలటోనిన్ మన బాడీలో ఇన్‌బిల్ట్ ఉంటది కాబట్టి అడిక్టివ్ ఉండకుండా న్యాచురల్‌గా మన స్లీప్ సైకిల్‌ని సెట్ చేయడానికి మనకి మెలటోనిన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఒక స్లీప్ ఒక్కటి చాలు మన కంప్లీట్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేయడానికి. ఒక మనిషి ఒక డేలో అట్‌లీస్ట్ 7-8 గంటలు మినిమం పడుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ స్లీప్ సైకిల్‌ని డిస్టర్బ్ చేస్తామో మన మైండ్ ఫోకస్‌గా ఉండదు. అండ్ ఆల్సో మనం దేనిపైన ఇంట్రెస్ట్ పెట్టలేము, ఫోకస్ చేయలేము, మైండ్ స్టేబుల్‌గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ పడుకుంటారు. నెక్స్ట్ డే మీకు ఒక 10:00 వర్క్ ఉంది అన్నప్పుడు సో మనకి నెక్స్ట్ డే వర్క్ ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, మనం లేట్ లేస్తాం. అప్పుడు తొందర హడావిడిలో ఉంటాం. అప్పుడు ఏమవుతది మనకి మైండ్ ఫోకస్డ్‌గా ఉండదు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. దానివల్ల మనం ప్రాపర్‌గా మనము మెయింటైన్ చేసుకోలేము. దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేము. సో మీరు సపోజ్ మీరు తొందరగా పడుకొని తొందరగా లేసారు. నిదానంగా మీరు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. సో మన స్లీప్ సైకిల్ అనేది మన లైఫ్‌లో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తది. సో వి హావ్ టు కీప్ అవర్ స్లీప్ టైమ్ అట్‌లీస్ట్ 7-8 అవర్స్. 7-8 గంటలు మినిమం మనం పడుకోగలిగితే మన బాడీ అనేది ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బాడీలో నీరసం లేకుండా ఉండడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో డైలీ 1 స్ప్రే. మీరు పడుకునే ముందు మీ టంగ్ కింద ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్లీజ్ డోంట్ రైజ్ యూర్ హ్యాండ్స్. మీకు డౌట్స్ అంటే నేను ఫైనల్‌లో క్లియర్ చేస్తాను. సో మీరు పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు టంగ్ కింద స్ప్రే చేసుకొని మీరు పడుకుంటే మీకు న్యాచురల్‌గా స్లీప్ సైకిల్ అనేది మీకు మీరు ఒకవేళ మీరు మెలటోనిన్ కొన్ని డేస్, కొన్ని మంత్స్ తర్వాత మానేసినా గూడా న్యాచురల్‌గా టైంకి స్లీప్ రావడానికి మీకిది హెల్ప్ చేస్తుంది. సో మీరు పడుకునే ముందు మాత్రం కంపల్సరీ మీ ఫోన్‌లు ఆపేసే పడుకోవాలి. మీరు ఫోన్ చూస్తూ పడుకుంటా అంటే మెలటోనిన్ గూడా మీకు హెల్ప్ అవుతది.
సో డైలీ 1 స్ప్రే మీరు హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు మీరు తీసుకోవాలి. సో మన నెక్స్ట్ అండ్ లాస్ట్ అబ్జార్బిట్ వచ్చేసి ప్రైమ్ అబ్జార్బిట్ బయోటిన్. సో బయోటిన్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది? మన హెయిర్ గ్రోత్ లో, మన హెయిర్ పెరగడానికి కావచ్చు, కొంతమందికి హెయిర్ తొందరగా బ్రేక్ అవుతుంది, పగుళ్ళు ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కండిషన్ లో మన హెయిర్ గ్రోత్ ఇంకా మన హెయిర్ ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి మనకి బయోటిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఆల్సో హెయిర్ ఫాల్ కావచ్చు అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కావచ్చు. కానీ హెయిర్ వాల్యూమ్ కావాలంటే మాత్రం మీరు ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి. మీరు ప్రోటీన్ ఇంటేక్ పెంచితేనే మీ హెయిర్ లో వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన హెయిర్ అనేది కంప్లీట్ ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ ప్రాపర్ గా మనం తీసుకోగలిగితే, ప్రోటీన్ సోర్స్ పెంచగలిగితే మన హెయిర్ లో వాల్యూమ్ కూడా పెరుగుతుంది. కానీ హెయిర్ గ్రోత్ కి మన హెయిర్ బ్రిటిల్ అవుతుంది అన్నా కూడా మనకు బయోటిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బయోటిన్ మన స్కిన్ లో రేడియన్స్, మన స్కిన్ లో గ్లో పెంచడానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో డైలీ 1 స్ప్రే మీరు తీసుకోవచ్చు. సో మేడం ఇప్పుడు మేము ఇందులో మాకు 3 to 4 అబ్జార్బెంట్స్ కావాలి. సో ఒకదానికి ఎంత గ్యాప్ ఉంచాలి? మీరు గ్యాప్ ఉంచాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విటమిన్ సి తీసుకుంటాను, 3 స్ప్రేస్ ఒకేసారి తీసుకుంటాను నేను. దాని వెనకాల విటమిన్ డి కూడా తీసుకుంటాను, B12 కూడా తీసుకుంటాను. ఎలాంటి అబ్జార్ప్షన్ అనేది మనకి తగ్గదు. వెంటనే మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మేడం అబ్జార్బెంట్స్ స్వీట్ గా ఉంటాయి కదా, డయాబెటిక్ వాళ్ళకి ఇవ్వచ్చా? మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి న్యాచురల్ స్వీట్‌నర్స్ తో చేస్తారు కాబట్టి ఇందులో మనకి క్యాలరీస్ ఉండవు. సో ఇది మీరు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో మీరు డయాబెటిక్ వాళ్ళకైనా కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇది ఇవాల్టి నా సెషన్. సో మీకు ఇవాల్టి సెషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు చాట్ బాక్స్‌లో, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓన్లీ ఇవాల్టి సెషన్ పరంగానే. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ సెషన్స్‌లో నేను తీసుకుంటాను. అప్పుడు మీరు మాట్లాడొచ్చు. సో ఇవాల్టి సెషన్‌లో మీకేమైనా మ్యామ్ ప్లీజ్ చాట్ బాక్స్‌లో మీరు టెక్స్ట్ చేయండి. మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా 12 ఇయర్స్ అండ్ అబవ్, 12 సంవత్సరాలు ఆ పైనున్న వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. సో థైరాయిడ్ వాళ్ళకి స్పెసిఫిక్‌గా యూజ్ చేయకూడదు అన్న ప్రొడక్ట్ ఇందులో మనకి ఏమీ లేదు. ఎవరైనా వాడొచ్చు. మేడం హెయిర్ లాస్ మీరు బయోటిన్ వాడొచ్చు మ్యామ్. బయోటిన్ అండ్ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ కాంబినేషన్‌లో మీరు వాడొచ్చు. And we can take call Vestige tablets in that. నాకు మీ క్వశ్చన్